శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని సాయినగర్ గ్రామంలో శ్రీ భద్రావతి భావనారాయణ స్వాముల ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గమ్మ అమ్మవారిని మంగళవారం టీడీపీ నేత బాబు కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 7 ఏళ్లుగా దసరా ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు అమ్మవారు వివిధ అలంకారాలతో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తోందని, గ్రామంలో ప్రతి కుటుంబానికి దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని, అమ్మవారి దర్శనం తన్మయ శోభితమని తెలిపారు. ఆలయ అర్చకులు అమర్నాథ్ శర్మ మాట్లాడుతూ దేవీ నవరాత్రుల సందర్భంగా 9వ రోజు దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తాదులకు తీర్థ ప్రసాదాలు నిర్వహించామని, అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః, నమశ్చండికాయే నమః. భక్తాదులు ఈరోజు దేవీ నవరాత్రుల్లో భాగంగా దుర్గాష్టమి సందర్భంగా దేవాలయంలో అమ్మవారికి ఉదయాన్నే ప్రాతకాల పూజా కార్యక్రమాలు, అభిషేకము, తీర్థప్రసాదాల వినియోగం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా గ్రామ ప్రజలు, భక్తాదులు విశేషంగా పాల్గొని వారి సహాయ సహకారాలతో అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా విగ్రహదాతలు ముతా రామభద్ర గారి కుమారులు, అలాగే దేవాలయ ధర్మకర్తలు గడ్డం శివరామకృష్ణ గారి ఆధ్వర్యంన భక్తాదుల సహకారంతో కమిటీ మెంబర్లు అలాగే గ్రామస్తుల సహకారంతో ఈ 10 రోజుల కార్యక్రమం నిర్విఘ్నంగా దిగ్విజయంగా కూడా చేయడం జరుగుతుంది. సాయంత్రం అలాగే ప్రతిరోజు సాయంత్రం పూట కూడా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు, అలాగే మహిళలకు ముత్తైదులకు కుంకుమ కార్యక్రమాలు కూడా, పసుపు కుంకుమ గాజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. విశేషంగా భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులుగా ఉండి అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారని తెలియజేస్తున్నారు.